శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతే నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. సహ్యాద్రి పర్వతాలలో దత్తాత్రేయ స్వామివారు చేసినటువంటి లీలల గురించి తెలుసుకుందాం. అల్ప స్థిర బుద్ధులైన ముని కుమారులను అనుగ్రహించినాక దత్తస్వామి ఇంటికి వచ్చినాడు. ఎన్నో ఏళ్లుగా ఎటుపోయాడో ఏమైపోయాడో తెలియక అలమటించి 1000 కళ్ళతో కళ్ళల్లో ఒత్తులేసుకొని ఎదురు చూస్తున్న అనసూయ మాత తన ముద్దు బిడ్డడిని చూసి మాదానంతో పొంగిపోయింది. దత్తస్వామి తల్లి పాదాలకు నమస్కరించి, అమ్మా, భక్తజనుల కోసమై నేను సహ్యాద్రి గుహలలో నివసించడానికి వెళ్ళవలసి ఉంది, నాకు సెలవు ఇవ్వు అన్నాడు. ఎన్నాళ్లకో ఇంటికొచ్చాడనుకున్న కొడుకు వస్తూనే వెళ్ళిపోతానంట అనేటప్పటికీ ఆ తల్లికి మిన్ను విరిగి మీద పడినట్టయింది. చిరకాలంగా అనంత తపస్సు చేసినదే అయినప్పటికీ ఆమె పుత్రమోహంలో పడి వలవల ఏడ్చి వెళ్ళడానికి వీలు లేదని దత్తస్వామిని నిర్బంధించింది. దత్తస్వామి మనసులో ఏమి సంకల్పించాడో కానీ ఆయన కూడా తాను వెళ్ళక తప్పదని పట్టుపట్టాడు. అనసూయామాతకు దుఃఖం పట్టరానిదైపోయింది. దుఃఖం చేత మోహం చేత ఆమె తెలివి కమ్ముకుపోయింది. దత్తస్వామి కూడా మంకుపట్టి వాడి మంకువాని మాదిరిగా పట్టు వీడలేదు. చివరికి దుఃఖము కోపము ఆగక ఆ తల్లి ఇలా అన్నది, దత్తా, నువ్వు యోగివే అవ్వవచ్చు, 10 మందికి గురువువి కూడా అయితే అవ్వవచ్చు, అయినా నువ్వు నాకు కొడుకు అని విషయం మర్చిపోకు. నీకు ఈ చర్మదేహం ఇచ్చింది నేను, అది కూడా మర్చిపోకు. కనుక నువ్వు వెళ్ళదలుచుకుంటే నేనిచ్చిన ఈ చర్మం నాకిచ్చేసి ఆ తర్వాత కదులు. అది విని దత్తస్వామి నిశ్చలంగా ఒక చిరునవ్వు నవ్వాడు. ఆ నవ్వును చూసి ఎందుకో గాని అనసూయామాత బిత్తరపోయింది. ఆమె తేరుకునే లోపలే దత్తస్వామి గోళ్లతో పరపరా చీల్చి అంగీ విప్పినట్టు తన చర్మం విప్పి తల్లి చేతుల్లో పెట్టాడు. ఆయన తన చర్మాన్ని ఒలుస్తూ ఉంటే ఆ తల్లికి తన మనసు లోతులలోని ఏవేవో అజ్ఞానపు పొరలు విచ్చిపోతున్నట్లు అనిపించింది. చర్మావరణం లేకుండా రక్త మాంసమయమై దివ్య కాంతులు వెదజల్లుతున్న దత్తస్వామి వికృత రూపం చూసేసరికి ఆమె దృష్టి ఒకసారి లోనికి తిరిగింది. అలా లోనికి మళ్ళిన ఆ దృష్టిని అనిర్వచనీయమైన దివ్యజ్యోతి ఒకటి సాక్షాత్కరించింది. ఆ దివ్యజ్యోతి దర్శనంతో ఆమెకు అనన్యమైన అప్రకంప్యమైన ఆనందమయమైన కాంతి లభించినది. దుఃఖ స్పర్శ లేని ఆనందాన్ని దర్శించిన ఆ తల్లి ప్రశాంత మధురంగా కర్ణబిడ్డ వంక చూసి ఆయన చర్మాన్ని ఆయనకిచ్చేసింది. ఆయన దాన్ని మౌనంగా ధరించాడు. అనసూయామాత గంభీర స్వరంతో ఇలా అంది, గురుదత్త, నీవు జగత్తులను చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించడానికి అవతరించిన జగద్గురువు. నీకు అవధులు లేవు, జన్మ వినాశాలు లేవు. నాకి సత్యాన్ని ప్రకాశింపజేశావు. ఇక నీ ఇచ్ఛానుసారంగా సహ్యాద్రిపై కొలువు ఉండి భక్తుల హృదయాల్ని ఏలుకో. విశ్వస్య కళ్యాణమస్తు. దత్తస్వామి మహోల్లాసంతో సహ్యాద్రికేసి బయలుదేరాడు. అలా సహ్యాద్రిని రాజధానిగా చేసుకుని ఆయన ముల్లోకాలలోని భక్తులను ఉద్ధరిస్తూ, సాధుజనులను రక్షిస్తూ, క్రూరాసురులను సంహరిస్తూ యోగ రాజ్యాన్ని ఏలుకోసాగాడు. ఆయన ప్రవృత్తి లోకోత్తరంగా ఉంటుంది. ఆయన లీలలు ఊహాతీతంగా ఉంటాయి. ఒకప్పుడు ఆయన శాంత మనోహరమైన యతి రూపాన్ని స్వీకరిస్తాడు. మరొకప్పుడు అనేక బీభత్స స్వరూపాల్ని ఆయన స్వీకరిస్తాడు. ఏ రూపంలో ఉన్నా, పైకి ఎలా కనిపించినా ఆయన మాత్రం ఎల్లప్పుడూ మహాయోగనిష్ఠుడే. ఆయన యోగానికి చ్యుతి లేదు, దానికి భంగావకాశమే లేదు. ఆయన నామస్మరణ చాలు మానవుల పాపాలను దహించడానికి. మానవుల హృదయాల్ని నిర్మలం చేయాలంటే ఆయన కథల కన్నా ప్రశస్తమైన సాధనలు లేవు. మరైతే ఆయన కథలు లీలలు అనంతాలు. వాటిని వివరంగా చెప్పాలంటే
1000 తలల శేషుడికైనా అసాధ్యమే అని విజ్ఞులు చెప్తారు. మానవ అవతారం ఎత్తిన దత్తస్వామి మానవులలో అనేక మందిని అనేక విధాలుగా ఉద్ధరించాడంటే అది అంతగా వింత కాకపోవచ్చు. కానీ ఇంద్రాది సమస్త దేవతలు కూడా దుస్సాధ్యమైన కష్టం వచ్చినప్పుడు మన దత్తస్వామిని ఆశ్రయించి కృతార్థులు అవుతారని తెలిసినప్పుడు మనం ఆనందాశ్చర్యాలలో ఉక్కిరి బిక్కిరి అవక తప్పదు. అలాంటి దత్తలీలలో జంబాసుర వధ చిన్న నలుసు మాత్రమే. మనము జంబాసుర వధ గురించి తెలుసుకుందాం. ఒకప్పుడు జంబాసురుడనే రాక్షసుడు తపోబలం చేత అజేయుడై స్వర్గం మీదికి దండెత్తాడు. దేవేంద్రుడు దేవతా సైన్య సమేతుడై వాటిని ఎదిరించాడు. యుద్ధం ఒక దివ్య వర్షం పాటు నిరంతరంగా సాగింది. క్రమంగా దేవతలు అలిసి వాలిపోతున్నారు, దానవులు విర్రవీగుతున్నారు. ఇంద్రుడిది చూసి దిగులు పడ్డాడు. ఉపాయశీలికి జయం దక్కుతుంది, కానీ మొండిగా పోరాడేవాడికి దక్కదని నిశ్చయించుకున్నాడు. ఎంత ఆలోచించినా ఏ ఉపాయము పాలుపోక ఆయన ఆ సమయానికి వాలకిల్యాది మహర్షుల సమక్షంలో ఉన్న దేవగురువైన బృహస్పతిని సమీపించి ఉపాయం చెప్పమని ప్రార్థించాడు. బృహస్పతి వాలకిల్యాదులలో సంప్రదించి ఇలా చెప్పాడు: దేవేంద్ర, నీ ఈ విపత్తును ఇప్పుడు ముమ్మూర్తులు కూడా దాటించలేరయ్యా. అయితే త్రిమూర్త్యాత్మకుడైన దత్తాత్రేయ స్వామి ఇప్పుడు సహ్యాద్రిపై యోగారూఢుడై ఉన్నాడు. నీ అదృష్టం పండి ఆయన తలుచుకున్నాడా, ఇక నువ్వు గట్టెక్కినట్టే. అయితే అచంచలమైన భక్తి శ్రద్ధలతో ఆయన్ని సంతోషపరచవలసి ఉంటుంది. ఇంతకన్నా వేరే ఉపాయం లేదు. అది విని ఆనందోద్రేకంతో దేవేంద్రుడు వెనువెంటనే సహ్యాద్రికి బయలుదేరాడు. బయలుదేరుతున్న దేవేంద్రుని ఆపి బృహస్పతి ఇలా చెప్పాడు: నాయనా, శిష్యుడవనే ప్రీతి కొద్దీ నీకు చెబుతున్నాను, ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. ఆయన పరీక్ష కఠినుడు సుమా. ఆయన బహు వికృతంగా బీభత్సంగా నింద్యాచారంతో కనిపించవచ్చు. ఇంకా ఎన్నో పరీక్షలు పెట్టవచ్చు. జాగ్రత్త సుమా, అసహ్యపడకు. అతడు నిర్మల జ్యోతిశిఖ అని ఆయనకేమీ అంటవని గుర్తుంచుకో. శుభమస్తు, విజయోస్తు. ఇంద్రుడు బృహస్పతి చెప్పిన మాటలను జాగ్రత్తగా మననం చేసుకుంటూ సహ్యాద్రి పర్వతాలను చేరాడు. అప్పటికే దత్తాత్రేయ స్వామి పని నుంచి మంచి జోరుగా ఉంది. ఎదుట గంధర్వులు గాన కచేరీ చేస్తున్నారు. కళ్ళు ముంతలందించేవారు అందిస్తున్నారు. ఆయన మీద పడి దొల్లుతున్న స్త్రీ ఒంటి మీద వస్త్రమైనా సరిగా లేదు. దత్తా స్వామి మంచి మైకంలో ఉన్నాడు. అలాంటి అద్భుత సమయంలో ఇంద్రాది దేవతలు అక్కడికి వచ్చారు. వారికి గురూపదేశం బాగా పనిచేసింది. వారు దత్తాత్రేయుని పరీక్షా లీలలు తలుచుకుని లోనోల చేతులు జోడించుకున్నారు. వారు కూడా అక్కడ పరిచారకులతో కలిసి స్వామిని సేవించడం మొదలుపెట్టారు. కొందరు దేవతలు మధ్య మాంసాలు అందిస్తున్నారు, మరికొందరు పక్కలు సరిచేస్తున్నారు, మరికొందరు పలహారాలు సమకూరుస్తున్నారు. దేవేంద్రుడు ఆయన పక్కనే నిలబడి ఆయన ఏది కావాలంటే అది సమయానికి అందిస్తున్నాడు. స్వామి ఒక్కొక్కసారి ఒళ్ళు తెలియక తన మీద తన ఉమ్మేసుకుంటున్నాడు, మరొకసారి దేవేంద్రుడి ముఖాన ఉమ్మేస్తున్నాడు. అయినా ఇంద్రుడు చెలించలేదు. ఆయన భక్తి తరగలేదు. దత్తస్వామి నడిస్తే అతను నడుస్తాడు, స్వామి కూర్చుంటే అతను కూర్చుంటాడు, ఆయన నిలబడితే ఇతను చేతులు కట్టుకొని నిలబడతాడు. ఇలా కొంతకాలం దేవతలంతా సేవించారు. ఒకనాడు దత్తాత్రేయ స్వామి దేవేంద్రుని వంక చూసి మెల్లగా ఇలా అడిగాడు: ఎందుకయ్యా నన్ను పట్టుకొని వేళ్లాడుతున్నావు? దేవేంద్రుడు జరిగింది చెప్పాడు. జంబాసురుడి దాటికి తట్టుకోలేక తాము పారిపోయి వచ్చామని, తమకు విజయాన్ని ప్రసాదించి ఉద్ధరించమని వినయపూర్వకంగా ప్రార్థించాడు. అది విని దత్తాత్రేయ స్వామి పకపక నవ్వి, ఆహా, బలి, నీ తెలివి ఉంది కాబట్టే శత్రువులు నిన్ను ఆక్రమించుకోగలిగారు. ఉంచుకున్న దాని మత్తిలో పడి కళ్ళు కడవల్లో తేలే నన్ను పట్టుకొని మహారాక్షసులను జయించే శక్తి నిమ్మంటావు. వెనకటికి ఎవడో కుక్కతోక పట్టుకొని
గంగ దాటుతానన్నాడట. అలా ఉంది నీ కథ అన్నాడు. ఇంద్రుడు దోషులొగ్గి ఇలా మనవి చేశాడు. స్వామి, నీవు త్రిజగద్గురువువి, విద్యామూర్తివి, జ్ఞానాత్మకమైన అంతర్జ్యోతితో నిరంతరం వెలిగే నీకు ధర్మాధర్మాలు అంటావు. ఎందుకు మమ్మల్ని ఇలా వంచాలని చూస్తావు? దేవేంద్రుడు ఇంకా ఏమేమో చెప్పబోతున్నాడు. దత్తస్వామి మధ్యలోనే అందుకున్నాడు. దేవేంద్ర, నీ దగ్గర దాపరికం ఎందుకు? యోగ లబ్ధమైన సమదర్శన విద్య కొంచెం ఉంది, నిజమే, నువ్వు కనిపెట్టావు. కానీ అంతలో ఏమైంది? ఇలాంటి పన్నులన్నీ మహత్తర తపశ్శక్తి గలవారు సాధించవలసిందే. ఆడదాని ఎంగిలి కళ్ళు జుర్రుకునే నా దగ్గర తపస్సుకు చోటెక్కడా? అది చాలక ఈ నిరంతర శ్రీలోలతను చూస్తూనే ఉన్నావు కదా, నీకు తెలియందేముంది? మహోన్నత హిమ వచ్చీకరాల నుంచి పాతాల కుహరాలలోనికి తోసేయడానికి ఒక్క శ్రీ లౌల్యం చాలు. ఎన్ని తపస్సులు ఆ పతనాన్ని ఆపలేవు. ఇలాంటి నన్ను నువ్వెలా ఆశ్రయించావో నాకు తెలియటం లేదయ్యా. అది విని ఇంద్రుడు సాష్టాంగ వందనం చేసి గద్గద కంఠంతో మనవి చేశాడు. స్వామి, మీ అనుగ్రహం వల్ల నాకిది తెలుసు. నీవు అనగుడవు, హరివి. ఈ తల్లి సాక్షాత్ ఇందిరామాత అనఘ అనే పేరుతో నీకై అవతరించినది. ఆమె ప్రకృతి. నీవు పురుషుడవు. సూర్యకిరణాలకు బ్రాహ్మణ స్పర్శ వల్ల కొత్తగా పవిత్రత కలుగుతుందా? చండాల స్పర్శ వల్ల పాపం అంటుతుందా? నీవు ఎన్ని చెప్పినా మేము నిన్ను వదిలిపోము. నీవే మాకు శరణం, అన్యథా శరణం నాస్తి. దేవేంద్రుడు మళ్ళీ స్వామి పాదాలపై వాలాడు. దత్తస్వామి మెల్లగా నవ్వి ఇలా అన్నాడు. దేవేంద్ర, నువ్వు పెద్దవాడివి, త్రిలోకాధిపతివి, పట్టుబడుతున్నావు. నీ మాట కాదనడం బాగుండదు. కానీ నేను ఈ చోటు విడిచి రాలేను. నీ శత్రువులను నా కళ్ళ ఎదుటికి తెప్పిస్తే నాకు చేతనైంది చేస్తాను. దేవేంద్రుడికి కొండంత బలం వచ్చినట్టయింది. అతడు వెంటనే ఇతర దేవతలతో ఆలోచించి వెళ్ళి స్వర్గరాజ్యం ఏలుకుంటున్న జంబాసురుణ్ణి యుద్ధానికి పిలిచాడు. వాడు మహా క్రోధంతో శత్రుశేషాన్ని నిర్మూలిస్తానంటూ ససైన్యంగా యుద్ధానికొచ్చాడు. అనతి కాలంలోనే దేవతలు నిర్వీరులై పారిపోవడం ప్రారంభించారు. దానవులకు ఉత్సాహం పెరిగి శత్రు నిర్మూలనం చేస్తే గాని ఆగం అంటూ దేవతలను తరమసాగారు. దేవతలు ఉపాయంగా శత్రువులను దత్తాత్రేయ స్వామి ఎదుటికి తెచ్చారు. వారు వచ్చేసరికి దత్తస్వామి తన అనగాదేవితో మహోల్లాసంగా ఉన్నాడు. ఆ మలినాత్ములకి అనగాదేవిని చూసేసరికి కళ్ళు జిగేలుమన్నాయి. ఈయనది అచ్చమైన ఉన్మత్తుడి వేషం, ఆమెదేమో జగన్మోహన సౌందర్యం. అది చాలక అర్ధనగ్నత్వం, ఆ పైన మదిరామత్తత్వం, దానికి తోడు శృంగార లీలాపరాయణత్వం. ఇక రాక్షసులకు ఒళ్ళు పులిసి మతిపోయింది. వారికి దేవతలతో యుద్ధం మాట మరుపున పడిపోయింది. ఒళ్ళు తెలియడం లేదు. పక్కనున్న అరగోచి బిచ్చగాడు వాళ్ళకొక లెక్కలో మనిషి కాడు. వాణ్ణి పక్కకీర్చి పారేశారు. అతడు కూడా ఏమీ మాట్లాడక పక్కకు ఒదిగిపోయాడు. మరి ఆమె ఇష్టానిష్టాలతో వారికి అసలే పని లేదు కదా. ఓ పల్లకి తెచ్చి ఆమెనెత్తి దానిలో కూర్చోబెట్టారు. ఆ పల్లకిని నేనంటూ తోసుకొని ముందుకు వచ్చి నెత్తిన పెట్టుకొని మోసుకుని పోసాగారు. వాళ్ళటు వెళ్ళారు. ఇటు దత్తస్వామి భల్లున నవ్వాడు. నవ్వి, దేవతలారా, మీ అదృష్టం పండింది. ఇప్పుడు లక్ష్మీ వీరిలో 7 స్థానాలు దాటి నెత్తికెక్కింది. ఇక వారికి దక్కదు. ఇక భయం లేదు అన్నాడు. వెంటనే దేవతలు ప్రశ్నించారు. స్వామి, ఆ 7 స్థానాలు ఏమిటి? ఆయా స్థానాలలో లక్ష్మీదేవి ఉన్నందుకు ఫలమేమిటి? దత్తస్వామి చిరునవ్వుతో వివరించసాగాడు. దేవతలారా వినండి. లక్ష్మి మానవుడి పాదస్థానాలలో ఉంటే పెద్ద పెద్ద భవనాల్లో నివాసం లభిస్తుంది. తొడల్లో ఉంటే వస్త్ర సమృద్ధి, ధన సమృద్ధి లభిస్తుంది. గుహ్యంలో ఉంటే భార్య సౌఖ్యం సమృద్ధిగా లభిస్తుంది. రొమ్మున ఉంటే మనోరథాలు సిద్ధిస్తాయి. కంఠంలో ఉంటే భూషణ సమృద్ధి, బంధు సమృద్ధి లభిస్తాయి. ముఖంలో ఉంటే
అన్న సమృద్ధే కాక అప్రతిహతమైన ఆజ్ఞాబలం, మధురమైన కవితా శక్తి కూడా లభిస్తాయి. ఈ 6 స్థానాలను దాటి లక్ష్మి మనిషి తలపైకి ఎక్కిందంటే ఇక వాడిలో నిలవదు. దేవతలారా, ఇప్పుడు లక్ష్మి ఈ పాపాత్ముల నెత్తికెక్కింది. ఇక వీరిని వదిలి మీ మీదికి దూకుతుంది. ఇక జాగు చేయకండి, అస్త్రాలను ధరించండి. వాళ్ళను ఇదివరకే నా వల్ల నిర్వీర్యులయ్యారు. ఇంకా ఏమన్నా పుణ్యశేషం మిగిలి ఉంటే అది ఈ పరస్త్రీని అంటుకున్న పాపానికి బూడిద అయింది. కనుక ఇది మంచి సమయం, ఇప్పుడు విజయం సాధించుకోండి. స్వామి ఇక్కడిలా చెబుతూ ఉండగా అక్కడ దానవులలో కలకలం చెలరేగింది. ఆ సుందరికి దగ్గరలో నేనుండాలని, పల్లకి నేను మోయాలంటే నేను మోయాలని వాదాలు పెరిగి చివరికది కొట్లాటలోకి దిగింది. అట్టి తరుణంలో దత్తస్వామి ప్రోత్సహించడం వల్ల దేవతలు మహోత్సాహంతో వెళ్ళి యుద్ధం చేసి దానవులందరినీ హతమార్చారు. పల్లకీలోంచి ఎగిరి వచ్చి దత్తస్వామిని చేరింది అనగాదేవి. ఈ విధంగా దత్తాత్రేయ అనుగ్రహం వల్ల ఇంద్రాది దేవతలు స్వర్గ రాజ్య లక్ష్మిని మళ్ళీ పొందగలిగారు. జై గురుదేవ దత్త.